హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. మనం ఇప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం. ఆ మెజర్మెంట్ ప్రకారం మనం బ్లౌజ్ కటింగ్ చేసాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్నాం కదా, ఓపెన్ అనేది అవతల సైడ్ ఉండాలి, మనకి అపోజిట్లో ఉండాలి. ఈ క్లాత్ హ్యాండ్స్ కట్ చేస్తున్నా ఫస్ట్. అయితే నేను హ్యాండ్ స్ట్రేట్ కట్ చేసుకుందాం, ఎగుడు దిగుడు లేకుండా. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఉంది, టైట్ వచ్చేసి 9.5. లెంత్ వచ్చేసి 13.5 తీసుకున్నాం వాళ్ళకి బాడీ మెజర్మెంట్. చెస్ట్ వచ్చేసి 34, వేస్ట్ వచ్చేసి 27, షోల్డర్ 14.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ 10, ఆర్మ్ హోల్ రౌండ్ 15 వచ్చింది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10, హ్యాండ్ టైట్ ఇది 9.5. హ్యాండ్ లెంత్ 10 తీసుకున్నాం కదా, 10 దగ్గర ఒక మార్కింగ్ 11 తీసుకోవాలి, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్కి కావాలి కదా. 11 తీసుకోవాలి. టైట్ వచ్చేసి 9.5 దగ్గర ఒక మార్కింగ్ 2 ఎక్స్ట్రా. లెంత్ వచ్చేసి 11 తీసుకున్నాం కదా, ఇక్కడ డౌన్లో అనేది 3 ఇంచెస్ తగ్గించేసాలి. 1 2 3. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఓపెన్ అనేది అవతల సైడ్ ఉంది కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేద్దాం. ఇక్కడైతే స్ట్రేట్ లైనే ఉంది, ఎగుడు దిగుడు ఏం లేదు. వాళ్ళకి లెంత్ ఇందాక చూసినాం కదా, లెంత్ వచ్చేసి 13.5 ఉంది. పావు 2 పాయింట్స్ తీసుకుంటున్నా ఎక్స్ట్రా నేను. ఇక్కడ చూడండి, 14లో 2 పాయింట్స్ తక్కువ ఉంది. నెక్ అనేది విడ్త్ అనేది 3 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3. షోల్డర్ అనేది 2.5. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 6. చెస్ట్ వచ్చేసి 9, 2 ఎక్స్ట్రా 11 వచ్చింది. అదే వేస్ట్ వచ్చేసి 10.5 తీసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ తీసుకుంటా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లోతు 1 ఇంచ్, నెక్ దగ్గర కటింగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇక్కడ డాట్ కోసం, బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ టక్కు పెట్టుకుంటాను. ఇక్కడ ఫిట్టింగ్ కోసం. అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ బ్యాక్ నెక్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్ అనేది మన సైడ్ ఉండాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే. స్ట్రేట్గా పెట్టుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ క్రాస్ పెట్టరాదు. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకుందాం. వైట్ క్లాత్ కదా, అందుకే మార్కింగ్ కొంచెం లైట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ నెక్ అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇక్కడ లెంత్ బ్యాక్ లెంత్ ఆమ్ హోల్ లెంత్ తీసుకున్నాం కదా 6, ఆ 6 దగ్గర మర్చిపోకుండా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే ఈ మార్కింగ్ కంపల్సరీ. ఫ్రంట్ పార్ట్ ఇది 3, చెస్ట్ దగ్గర ఇక్కడ లెంత్ వచ్చేసి 4.5 యాజ్ ఇట్ ఈజ్. ఇది ఇక్కడ కలిపేసేయాలి. ఇక్కడ చెస్ట్ కోసం ఎక్స్ట్రా తీసుకుంటాం, ఇది ఎక్స్ట్రా కటింగ్ ఫ్రంట్ డాట్. ఇక్కడ 4.5 తీసుకున్నాం కదా, అక్కడ కలిపేసేయాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6, ఇక్కడ 6 తీసుకుందాం. విడ్త్ వచ్చేసి 3. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ 1 దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్, ఫ్రంట్ అయితే రౌండ్ నెక్, థర్టీ 38 బ్లౌజ్ ఉంటే ఇక్కడ అయితే 3.5 తీసుకోవాలి. ఫార్టీ ఉందనుకో, ఇక్కడ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్కి చెప్తున్నాను నేను, ఇక్కడ 4.5 తీసుకోవాలి, 4 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఈ వేస్ట్ అనేది చెస్ట్ డాట్ ఉండదు కదా, ఇది 1.5 తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్నట్లే కటింగ్ చేసుకుందాం. ప్రిన్సెస్ కట్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీయాలి. ఇప్పుడైతే నేను తీయను. ఫ్రంట్ లోతు అప్పుడే తీస్తాను. ఇదనేది వేస్ట్. చూసారు కదా, లైనింగ్ కట్ చేసాం కదా ఇందాక. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. అదే లైనింగ్ క్లాత్ పెట్టి హ్యాండ్స్, ఇందాక హ్యాండ్స్ కట్ చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకుందాం.
వేసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కంప్లీట్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కంప్లీట్. ఈ వీడియో కంపల్సరీగా చూడండి, ఇక్కడ మిస్ కాకుండా. నేనైతే స్టెప్ బై స్టెప్ కట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.